సీతారామే జగన్ అనేటువంటి పేరు. దానికి కొత్తగా జనాలను పరిచయం చేయాల్సిన అవసరం లేదు జగన్ అనేటువంటి పేరుకి. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆగడాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దాష్టికాలు ఈ రాష్ట్రంలో దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేనే సాక్ష్యంగా ప్రత్యక్ష సాక్ష్యంగా నేనే చూశాను. మామిడి రైతులను పరామర్శించడానికి బంగారుపాలెం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చూడడానికి పోయేటువంటి కార్యకర్తలు ఏ విధంగా కొట్టారు, ఆపారు, దౌర్జన్యాలు చేశారు, రోడ్లు లోడేశారు, అడ్డగించారు, వెహికల్ని సీజ్ చేశారు. సాక్షాత్తు నా వెహికల్ని కూడా సీజ్ చేసి నన్ను తీసుకుపోయి ఒక 25 కిలోమీటర్స్ ఎత్తుకుపోయి లోపల మధ్యాహ్నం అన్నం కూడా పెట్టకుండా సాయంత్రం 7 గంటలకు కుదిరారు. ఇటువంటి పరిస్థితులు జరిగాయి. ప్రతి కార్యకర్తను ఎంత జనానికి జగన్ని దూరం చేయాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ రోజు మామిడి రైతులు పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శించినప్పుడు కూడా తారు రోడ్లు కూడా సైతం లోడేసి రోడ్లు ఆటంకం కలిగించి ఎంత గందరగోళాన్ని ప్రజలకు దూరం చేయాలనే ఉద్దేశంతో క్రియేట్ చేశారో మనం అందరం చూస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జనాల్లోకి వస్తున్నారంటే కోట్ల మంది, లక్షల మంది వస్తారనేటువంటిది ప్రభుత్వానికి అంచనా తెలియదా అని అడుగుతున్నా. అంచనా వేరైనటువంటి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం అవసరమా ఈ రాష్ట్రానికి అని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి వస్తే ఎంతమంది వస్తారు అనేటువంటి అంచనా లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం జరుగుతుంది గుంటూరులో. ఇంతమంది జనవాహినిలో పోలీసులు ఒక్కడినా కనిపిస్తున్నాడని నేను అడుగుతున్నా మీ ద్వారా. జగన్మోహన్ రెడ్డి యొక్క రక్షణ కనీసం జెడ్ కేటగిరీ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డికి రక్షణ ఉందా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించేటువంటి దారిలో సాక్షాత్తు టిప్పర్లు నిలబెట్టి దేనికి సంకేతం అని అంటున్నా, టిప్పర్లు, లారీలు నిలబెట్టి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. టిప్పర్లు, లారీలు ఒక మాజీ సీఎం పర్యటనలో కాన్వాయ్ వెళుతున్నప్పుడు ఆ టిప్పర్లు, లారీలు ఎట్లా వస్తాయి, అవి అడ్డంగా ఎలా పెడతారు, అవి చూడండి ఒకసారి. అసలు ఎలో చేస్తారా? ఎంత ప్రమాదకరం. జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక్కడ కనిపిస్తోందా మీకు? ఏ ప్రముఖ నాయకుడికి జెడ్+ కేటగిరీ కానీ ఈ కేటగిరీలో వెళ్తున్నప్పుడు ఎటువంటి భద్రత ఉండాలి? అక్కడ చూసారా టిప్పర్లు, లారీలు ముందు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటిని ఎలా అలో చేశారు? వీటిని ఎందుకు అక్కడ పెట్టారు? ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఏ ఆలోచనతో పెట్టారు? అడ్డుకోవడానికి, జన ప్రవాహాన్ని అడ్డుకోవడానికి పెట్టారా? మరేదన్నా కుట్రతో పెట్టారా? ఎలా తెలుస్తుంది? ఇది చాలా మంది భయపడ్డారు ఈరోజు సార్. ఇది చాలా మంది భయపడ్డారు సార్. నాకు కూడా కాల్ చేసి అడిగారు. ఇది తెలియక చేసిన తప్పు కాదు సార్. ఇది చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసి జరిగినటువంటి సన్నివేశం అయితే కానీ తెలియక చేసినటువంటి తప్పు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని భయపెట్టాలా, జనంలోంచి జగన్మోహన్ రెడ్డి దూరం చేయాలా, జనంలోకి జగన్మోహన్ రెడ్డి పోకూడదు అనేటువంటిదే వీళ్ళ యొక్క ఆంతర్యం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక వారం రోజుల ముందర షర్మిలమ్మ గారి దగ్గర కూడా ఒక చిన్న ఇండికేషన్ చంద్రబాబు నాయుడు గారు పంపించారు. అంటే 1.5 సంవత్సరం ముందరే మీరు ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర మాదిరిగా సంకల్ప యాత్ర 2 అనేటువంటిది పోతారా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్రను అడ్డుకోవడం కోసం ఈ విధంగా షర్మిలమ్మ దగ్గర కూడా చెప్పించడం జరిగింది సార్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా రాజ్యం ఖచ్చితంగా మారుతుందనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, చేసినా చేయకుండా తెలుస్తుంది. కానీ పాదయాత్ర ఎందుకు అని చంద్రబాబు నాయుడు ఒక పక్క చెప్తున్నాడు సార్. నేను చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా చెప్తున్నా, మేము మా పాలన, మా నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేసి ప్రజల్లో ఉండేటువంటి కష్టాలు తెలుసుకొని ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజ్యపాలన చేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి జనాల్లో ఉండి జనాల కష్టాలు తెలుసుకొని ఒక పాదయాత్రలో తెలుసుకుంటున్న విషయాలకి న్యాయం చేస్తూ ఈ యొక్క నవరత్నాలను ప్రవేశపెట్టి పాలన చేశాడు. కానీ మీకు మాత్రం పాదయాత్ర అవసరం లేదు సార్ చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి కాదు. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టుకున్నటువంటి వ్యక్తికి పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. పాదయాత్ర చేసి ఏ విధంగా కష్టాలు పడి ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నటువంటి రాజశేఖర రెడ్డికి, అటు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు దీటు కాదు, కొన గోటికి కూడా చాలరని చెప్పి ఇంకొకటి సార్ ఇప్పుడు ఓకే సార్, ఇంకొక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు జంగిల్ రాజు అంటున్నారు సార్. నిజంగా ఇది జంగిల్ రాజు కాదు సార్. ఇది నేను ప్రజలకి మా యొక్క కార్యకర్తలకి మీ ద్వారా ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నాను సార్. మీ చిన్నప్పుడు మనం ఒక
విక్రమార్క కథలు అని చెప్పిన బేతాళ కథలు చదువుతాం సార్ చందమామ అనేటువంటి పత్రికలో. దాంట్లో రాస్తారు ఒకే కంటెంట్ ముందు రాస్తూ ఉంటారు. పట్టువదలుడు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగా మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. శవంలోని బేతాళుడు అంటూ మాట్లాడతాడు. బేతాళుడు మాట్లాడతాడు, మన శవం వెనక్కిపోతుంది. ఆ రోజు ఆ ఊర్లో ఉండేటువంటి శవాన్ని ఈ యొక్క విక్రమార్కుడు తీసుకొని వచ్చి శ్మశానంలో వేయడానికి చాలా బాధపడ్డాడు సార్. ఎందుకంటే ఆ శవంలో బేతాళుడు ఉన్నాడు. కానీ ఇక్కడ వేలాడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి అనేటువంటి చెట్టుకు వేలాడుతున్నటువంటి శవం చంద్రబాబు నాయుడిని తీసుకుపోవడానికి ఈ మన విక్రమార్కుడు జగన్మోహన్ రెడ్డికి సార్, జగన్మోహన్ రెడ్డికి ఎంత కష్టమో లేదు సార్. మా వాదన మాకుండేటువంటి ఆవేదన మాకు చెప్పండి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చే కాలికి ఈ శవంలో 4 బేతాళులు ఉన్నారు సార్. నాట్ ఎన్ సింగిల్ బేతాళుడు. TV5, ఈటీవీ, అదేవిధంగా ఇంకొకటి ఇంకొక 2 టీవీలు ఉన్నాయి సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అదేవిధంగా ఇంకొక మహా టీవీ సార్. ఈ 4 బేతాళులు ఉన్నారు సార్. ఈ 4 బేతాళుల్ని ఛేదించి జగన్మోహన్ రెడ్డి గారి ఈ శవాన్ని మన శ్మశానానికి తీసుకుపోవాలంటే ప్రతి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా, జగన్మోహన్ రెడ్డికి ధీటుగా పనిచేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి ప్రతి కార్యకర్తకి నేను చెప్తున్నాను సార్. రైట్.